కవిత గారు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఆవిడ నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. చాలా గట్టిగానే పార్టీ కోసం కష్టపడుతున్నట్టుగా అనిపిస్తున్నారు. మరి ఆవిడ స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఇప్పుడు నేను ఒక 2009లో చెప్పాను ఆవిడకి రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంటుంది ముందు కాలంలో. ఆల్మోస్ట్ ఒక 2009లో చెప్పానంటే 16 సంవత్సరాల క్రితం చెప్పాను. ఆ టైం వచ్చినప్పుడు ఆవిడ బాగా స్ట్రాంగ్ అవుతారు వీళ్ళందరికంటే అని. సో ఆ సమయం ఆసనమైనట్టు లెక్క. తను ఫైట్ చేసిన దానికి ఫలితం అయితే వస్తుందండి. తన ప్లానింగ్ ఏదో ఆ ప్లాన్ ప్రకారం సక్సెస్ఫుల్ అయిపోతుంది ఆవిడ. అంటే ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం మనకు కేటీఆర్ గారికి అంటే కేటీఆర్ గారు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్లో కేసీఆర్ గారు బాగుంది, సెకండ్ హాఫ్లో కవిత గారు కూడా బాగుంది. సో మనం జూన్ తర్వాత ఆవిడ చేసే ప్రణాళికలన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. దానికి తోడు ఏంటంటే యాక్చువల్లీ ఇలాంటి అవకాశాలు ఆవిడకి ముందు కూడా వచ్చాయి. ఇంతకుముందు కూడా దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం చేయలేదు. ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉన్నప్పుడు ఇండివిజువల్గా అలాగే యూజ్ చేసుకోవడానికి అవకాశం కలగవు వీళ్ళకి. సో అది మిస్టేక్ అయింది. బట్ ఈసారి మాత్రం ఆవిడ స్ట్రాంగ్ అయిపోతారని చెప్తాను.